హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే ఒక్కసారి మనకు టెట్ దరఖాస్తుల సవరణ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. టెట్ దరఖాస్తుల్లో దొర్లినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి సవరించుకునే అవకాశం ఉన్నది. సో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు. తప్పులను మరోసారి సవరించుకునే అవకాశం లేదు. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత ఏప్రిల్ 20 తర్వాత మళ్ళీ నా యొక్క అప్లికేషన్లో అది ఇది మిస్టేక్ ఉంది, ఇది మిస్టేక్ ఉంది అంటే మాత్రం అస్సలు కుదరదు. కావున జాగ్రత్తగా దరఖాస్తులను ఎడిట్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. మరి టెట్ అభ్యర్థులు గమనించగలరు. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లా సెట్, పీజీఎల్ సెట్ల యొక్క దరఖాస్తు గడువు 25కు పెంపు చేశారనమాట. సో తెలంగాణ లా సెట్, పీజీఎల్ సెట్ల దరఖాస్తు గడువును ఈ నెల 25కు పెంచినట్లు ఆ పరీక్షల కన్వీనర్ విజయలక్ష్మి సోమవారం తెలిపారనమాట. సో ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఈ గడువులోగా మరి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో వారి సమీపంలో ఉన్నటువంటి పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట. నిన్న లాస్ట్ డేట్ ఉండే యాక్చువల్ గా. సో దాని యొక్క గడువును ఈ నెల 25 వరకు పెంపు చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూద్దాం. గురుకుల కాలేజీల సీట్లకు భారీగా అప్లికేషన్లు వచ్చాయన్నమాట. ఇంటర్ కాలేజీల్లో దాదాపుగా 21,800 సీట్లు ఉంటే గనక సో 46,645 దరఖాస్తులు వచ్చాయి. అంటే గురుకులాల్లో నేటి యువత సో అందులో చదువుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతా ఉందన్నమాట. సో 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గురుకుల కాలేజీలో అడ్మిషన్లకు అప్లికేషన్లు భారీగా వచ్చాయన్నమాట. సో జూనియర్ కాలేజీల అడ్మిషన్ల కోసం 46,785 అప్లికేషన్లు, అటు డిగ్రీ కాలేజీల్లో కూడా మరి అడ్మిషన్ల కోసం 18,500 చిల్లర అప్లికేషన్లు రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి భారత తొలి పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందినటువంటి ఏ సంస్థ అంటే బ్లూ ఆరిజన్ సంస్థ మరి రూపొందించినటువంటి న్యూ షెఫర్డ్ హ్యూమనౌక్ అండి. గుర్తుపెట్టుకోవాల పేర్లు అనేవి వెరీ ఇంపార్టెంట్. ఆయన కొద్ది వారాల్లో రోదశిలోకి వెళ్ళనున్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే భారత్ కు చెందినటువంటి రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పన చావ్లా గాని, తర్వాత సునీత విలియమ్స్ గాని, దాని తర్వాత రాజాచారి గాని, దాని తర్వాత శిరీష్ బండ్లా కూడా రోదశి యాత్రలు చేశారు. సో వీరంతా భారత మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులు. అయితే గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉందన్నమాట. అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లే రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారన్నమాట. సో దీనికి తోడు మరి ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్ష యానం చేయనున్నారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్ట్ గా గుర్తింపు పొందనున్నారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఈ యొక్క బిట్ అడిగేటటువంటి అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నది. అయితే విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివారులోని ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 24-25న ఇంటర్ ఫలితాలు అనమాట. సో రానున్నాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల 24 లేదా 25న విడుదలయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసిందనమాట. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక సాహిత్యోద్యమాలు బిడ్ బ్యాంక్ కు సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు మీరు చదువుకోవాలనుకుంటే గనక దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటిది, అలాగే మరి స్టడీ మెటీరియల్ కూడా మీకు అందించడం జరుగుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.